ఈ 50 లక్షల మంది ఉన్నటువంటి 50 లక్షల పైచీలకు ఉన్నటువంటి జనాభాను మేము అన్ని రకాలుగా ఆదుకుంటాం, వాళ్ళ జీవితాలలో మార్పు తెస్తామని వీళ్ళు దొంగ నాటకాలు ఈ అగ్రకుల పార్టీలు చేసిన మోసం చూడ్రి. ఎంబీసీ కార్పొరేషన్ కేటాయించిన బడ్జెట్ వివరాలు చూస్తే ఇగో విడుదల మొత్తం బడ్జెట్లన్నింటిలో కలిపి ఎంబీసీలను ఆదుకోవడానికి 3850 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని బడ్జెట్లో చెప్పారు. 3850 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టుగా బడ్జెట్లో చెప్పి ఖర్చు పెట్టింది ఎంత అంటే 19 కోట్లు. చూసుకో ఇక 3800 కోట్లు కొంచెం ఈ 19 కోట్లు ఖర్చు చేసారు. ఎంబీసీ సోదరులారా 3850 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది 19 కోట్ల రూపాయలు. 19 కోట్లు బీసీలకు ఇట్లున్నది కథ. ఇక్కడ 2018-19లో ఎంబీసీలకు 1000 కోట్లు అని చదివిండి ఎవరు? కేసీఆర్. ఎంబీసీలకు 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పిండు. బా ఎంబీసీలు పాలాభిషేకం చేసి ఏమన్నా చేసిండా కేసీఆర్? ఎంత కేసినా ఇది గొప్ప బడ్జెట్ అన్నది. బడ్జెట్ ఏమో 1000 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 7 కోట్లు. 7 కోట్లు అది దేనికి? ఎంబీసీ కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు. 2017-18లో 1000 కోట్లు కేటాయించి 2017-18లో 1000 కోట్లు కేటాయించి ఆటాన పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. సున్నా. 2019-20లో 250 కోట్లని ఖర్చు పెట్టింది సున్నా. 2020-21లో 500 కోట్లని ఖర్చు పెట్టింది సున్నా. 2021-22లో 500 కోట్లని ఖర్చు పెట్టింది సున్నా. 2022-23లో 300 కోట్లని ఖర్చు పెట్టింది సున్నా. 2023-24లో 300 కోట్లని చెప్పి 12 కోట్ల రూపాయలు అంటే మొత్తం 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీలకు, మన రజకులకు, మన నాయి బ్రాహ్మణులకు, మన కుమ్మరులకు వీళ్ళందరికీ కలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది ఎంత అంటే 19 కోట్ల. 19 కోట్లు. ఈ అగ్రకుల ప్రభుత్వాలు 19 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఎంత శాతం నిధులు ఖర్చు పెట్టినాయి తర్వాత చెప్తా, అది ఎంత శాతం అనేది మొత్తం తీసుకుందాం. ఈ 10 ఏళ్లలో ఎంబీసీ కులాలకు అంటే బీసీలలో మరీ వెనకబడినటువంటి కులాలకు 3850 కోట్లు ఇస్తున్నామని డ్రామా కట్టి బడ్జెట్లలో పెట్టి ఖర్చు పెట్టింది 19 కోట్ల రూపాయలు. 10 ఏళ్ల నుంచి చేస్తున్న మోసం చూడరి. 10 ఏళ్ల నుంచి ఎంత దారుణమైన మోసం చేస్తూ ఉన్నారు.